హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేసే ప్రసాదం పులిహోర తయారీ విధానాన్ని చూద్దాము. పులిహోర రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. దేవీ నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి కదా, రెండవ రోజు ప్రసాదంగా ఈ పులిహోరని చేసుకోవచ్చు. పులిహోర కోసం ముందుగా అన్నం వండుకుందాము. కుక్కర్లో 2 కప్పుల బియ్యం, వెయిట్లో వచ్చేసి 400 గ్రాముల బియ్యం 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి, 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళ చొప్పున 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కుదిరితే 1 గంట పాటు నానబెట్టేసుకోండి. అన్నం వండుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 400 గ్రాముల బియ్యానికి 80 గ్రాముల చింతపండు పడుతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 2 తీసుకోండి. 2 కప్పులు కదా, 2 తీసుకోవాలి. వీటిని గింజలు ఈనులు లేకుండా శుభ్రం చేసేసుకుని ఒకసారి కడిగేసుకోండి. కడిగేసి చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసేసి 1 పావు గంట లేదా అరగంట పాటు నానబెట్టేశారంటే చింతపండు నుంచి గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే 1 అరగంట పాటు నానబెట్టాను. చేత్తో ఈ విధంగా గుజ్జంతా కూడా బాగా పిండేసుకోవాలి. ఇలా బాగా పిండేసుకుని జాలి గరిటెలో వేసేసి పిప్పంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా జాలి గరిటెలో కానీ జాలి గిన్నెలో కానీ వేసేసుకుని చేత్తో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పిప్పి పైన ఉండిపోతుంది. గుజ్జంతా కూడా చక్కగా కిందకు వచ్చేస్తుంది. ఈ మిగిలిన పిప్పిలో మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి కలిపేసుకుని మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి. ఇలా 2-3 సార్లుగా చేసేసి చివరిలో మిగిలిన పిప్పంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. చింతపండు గుజ్జు మరీ పల్చగా చేసుకోవద్దు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలి, కొంచెం పల్చగా ఉండాలి. ఇలా చింతపండు గుజ్జు తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. మనం పల్లీలని నూనెలో వేయిస్తాం కదా, ఈ పులిహోరకైతే ఈ విధంగా నూనె లేకుండానే వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు వలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు కొంచెం సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ మిరియాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు అయితే కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి, లేదంటే చేదు వస్తాయి. ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలి. మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. యాక్చువల్ రెసిపీలో అయితే నల్ల నువ్వులే వేస్తారు. ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత 7-8 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నవి తీసుకోండి, మరి ఎక్కువ కారం ఉన్నవి కాకుండా కొంచెం కారం తక్కువ ఉన్నవి తీసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులో నువ్వుల నూనె వాడతారండి. నువ్వుల నూనె బదులుగా మీరు పల్లి నూనె అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నూనె రాకుండా ఎండుమిర్చి మాత్రమే తీసుకోండి. అన్ని గిన్నెలోకి తీసేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం పోపు వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నిండుగా పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ నిండుగా మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి తుంపి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఎండుమిర్చి వేగిపోతాయి, లేదంటే మరీ నల్లగా వేగిపోతాయి. ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకోండి. ఇప్పుడు ఈ పోపును కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు అంతా పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఇందులో పసుపు ఎక్కువ వేయండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పల్చగా ఉంది కదా, ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు త్వరగా అడుగు పట్టుకుంటుంది. అడుగు మందం గల ప్యాన్ తీసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చింతపండు ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు, నువ్వులు, మెంతులు, మిరియాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి, మనం పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పళ్ళెంలోకి వేసేసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడే 2 రెమ్మల కరివేపాకు, మనం వేయించుకున్న పల్లీల్ని పైన పొట్టు వలిచేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడి అన్నంలో ఈ విధంగా కరివేపాకు వేసి కలపడం వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుంది. మనం అన్నంలో కొంచెం నూనె వేసి ఉడికించాం కదా, చక్కగా పొడి పొడిగా వచ్చింది చూడండి. ఈ విధంగా బాగా కలిపేసుకుని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరొక పక్కన మనం చింతపండు పెట్టాం కదా, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. చూడండి, కొంచెం చిక్కబడింది కదా, ఇది చిక్కబడే కొద్దీ కొంచెం పైకి చిందుతున్నట్లుగా ఉంటుంది. మూత పెట్టేసి ఉడికించుకోండి. కొంచెం దగ్గర పడ్డాక ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసుకోండి.
చింతపండు గుజ్జు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపపొడి, అలాగే ధనియాలు నువ్వుల పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదంతా కూడా మళ్ళీ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి కలిపేటప్పుడు. బాగా కలిపేసుకొని మనం పోపు కూడా వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా ఇందులో వేసేసుకోవాలి. పోపు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే నూనె అంతా ఇది పీల్చేసుకుంటుంది. చూడండి చింతపండు గుజ్జులో అసలు నూనెమీ కనిపించట్లేదు కదా. మళ్ళీ ఈ నూనె సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలింది కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా ఉడికించేది, కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పేస్ట్తో మనం పులిహోర కలిపేసుకుందాం. అన్నం కూడా కొంచెం వేడి తగ్గుంటుంది. కొంచెం కొంచెం ఈ పేస్ట్ వేసేసుకుంటూ అన్నం కలిపేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర, పచ్చిమిర్చి, అల్లం ఇవి వేసి చేసుకునే పులిహోరకి ఈ పులిహోరకి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు అదే పులిహోర కాకుండా అప్పుడప్పుడు పండగలప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే పులిహోరే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పులిహోర అయితే. కొంచెం కొంచెం పేస్ట్ వేసుకుంటూ అన్నమంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. అంతేనండి, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేసే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.